రాష్ట్రంలో ఈ జెన్జీ ఉద్యమం యువత ఉద్యమం అనే అంశం మీద అంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది, సెంటర్ ఆఫ్ ద చర్చ అయింది. ఎందుకు అయింది, దానికి కారణాలు ఏంది, ఆ చర్చ జరగడానికి కారణం ఎవరు, దాన్ని ఎవరు తీసుకొచ్చారు? సో అంశాలన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. నీట్ పేపర్ లీక్ ఇష్యూలో దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరిగింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ వాళ్ళకి మద్దతుగా ఆమరణ దీక్ష కూడా చేసిరు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ డిమాండ్లను నెరవేరుస్తామన్నది వాళ్ళు దీక్ష విరమించారు. సో అక్కడికి ఇష్యూ అయిపోయింది. అంటే యువత పవర్ ఏంటిది, యువత కొట్లాడితే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఒకటి అనుకున్నారంటే ఎట్లా చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ నిలిచింది. అయితే ఇందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఒక్కసారి కాదు, 2 అంశాల్లో 2 సార్లు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈ విద్యార్థుల ఉద్యమంలో ముందు నుంచి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఉద్యమంలో కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళలేదు. ఢిల్లీలో జరిగింది, అది ఎక్కడనో కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక జాతీయ నాయకుడు పవన్ కేరాని ఒకరోజు కలిసి వచ్చారు అంతే. అక్కడికి పోయి తప్పితే ప్రత్యేకంగా రాహుల్ గాంధీయో, ప్రియాంక గాంధీయో, సోనియా గాంధీయో, మల్లికార్జున ఖర్గేనో ఇంకొక నాయకుడు అక్కడ అంటే ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కలవలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి కలవలేదు, వాళ్ళకి మద్దతు ప్రకటించలేదు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వెళ్ళిరు, సినీ నటులు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వెళ్ళిరు, ఇంకా చాలామంది వెళ్ళిరు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ వైఫ్ వెళ్ళింది, వీళ్ళందరూ వెళ్ళిరు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం అక్కడికి పోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఉద్యమం ముగిసిన తర్వాత తెలంగాణలో ఒక కార్యక్రమం జరిగింది. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ వెంబడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ర్యాలీ తీసి కేవలం రాహుల్ గాంధీ పోరాటం వల్లనే, రాహుల్ గాంధీ ఉద్యమం చేయడం వల్లనే సాకారం అయింది, ఈ ఉద్యమం సక్సెస్ అయింది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది అని చెప్పుకున్నారు. అంటే రాహుల్ గాంధీ ఎక్కడ పోయారు, ఏం చేసిర్రు, ఎప్పుడు బయటకు వచ్చిర్రు? ఆయన సోనం వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీ బయటకు వచ్చి అది కూడా వెళ్ళి ప్రధాన నివాసం ముందు కూర్చుంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు కొంత గలాటా జరిగితే దాని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్పందించి ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేసింది. మన ముఖ్యమంత్రి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కాకుండా పోయి ఆయన సొంత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చేసుకున్నాడు, అది వేరు విషయం. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందులో కీలకంగా వ్యవహరించలేదు, ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించలేదు. ఇండిపెండెంట్ బాడీస్ వదిలేయండి, ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తలేదు కదా, మేము 1 month కష్టపడితే గానీ. రాహుల్ గాంధీ వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చినారు? సోనం వాంగ్చుక్ గారు ప్రొటెస్ట్ చేసినాక, హంగర్ స్ట్రైక్ చేసినాక, వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొని పోయినాక, ఇదంతా అయినాక అండ్ మళ్ళీ లాఠీ చార్జ్ అయినాక రాహుల్ గాంధీ వచ్చినారు. ఎవరి నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి దానికన్నా ముందు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద సభ పెట్టారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన రాహుల్ గాంధీ గారు చేసినట్టు కాదు. బికాస్ వి సా ది న్యూస్, వి సీ ది సోషల్ మీడియా, వి స్టడీ ది ఆర్టికల్స్, వి స్టడీ ది న్యూస్. వి ఆర్ నాట్ దాట్ బ్లైండెడ్ టు బిలీవ్ ఆల్ ఆఫ్ దీస్ కమెంట్స్. కాస్తో కూస్తో క్రెడిట్ ఇస్తే కేజ్రీవాల్కి ఇవ్వాలి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇందులో క్రెడిట్ ఇవ్వడానికి లేదు. ఇది పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీ విజయం, విద్యార్థుల విజయం. ఆ విద్యార్థులను కోఆర్డినేషన్ చేసుకొని నడిపించినటువంటి ఆ గ్రూప్ ఉంది కదా, వాళ్ళ విజయం తప్పితే వేరే వాళ్ళు ఎవరిది కూడా ఇందులో లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? మా విజయం అన్నారు, రాహుల్ గాంధీ పోరాటం చేయవల్లనే ఇది వచ్చింది, రాహుల్ గాంధీ వల్లనే ఇది వచ్చింది అని ఆయన చెప్పి అదే కార్యక్రమాలను ఇంకొక మాట చెప్తారు. గొప్ప నిర్ణయం తీసుకుంటున్నా, అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి నేను కేంద్రానికి పంపిస్తా, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి ఒక మాట చెప్పారు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 1వ వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. కేంద్రంలో అట్లాంటి జెన్జీకి, యువతకే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఇవ్వాలి. జెన్జీగా అంటే యూత్గా ఉన్నటువంటి వ్యక్తులనే ఎంపీలుగా గెలిపించి వాళ్ళను ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఒక యూత్ని విద్యాశాఖకు మంత్రిగా పెట్టాలని చెప్పి ఆయన చెప్పారు. आने वाले दिनों में केंद्र में राहुल गांधी प्रधानमंत्री, मंत्रिवर्ग में यही जंजी को विद्या मंत्री बनाने का वादा करता हूं. ये जिम्मेदारी मैं लूंगा, मैं बात करूंगा इंडिया अलायंस से. సో పాపం ఇక్కడే ఆయన అడ్డగోలుగా బోల్తా పడ్డారు. అందుకే అంటే ఇప్పుడు కొత్త ఏం కాదు, ముఖ్యమంత్రి ఇట్లా తడబడడం అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడడం ఆయనకు అలవాటు అయిపోయింది. పాపం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు దానికి ముందు 10 సెంటెన్స్లు వెనక 10 సెంటెన్స్లు ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ మన ముఖ్యమంత్రి అట్లా ఆలోచించాడు.
ఆ సెంటెన్స్లో ఏముందో కూడా ఆయన ఆలోచించకుండా మాట్లాడతారు అనేది ఇక్కడ మళ్ళొకసారి స్పష్టమైంది. ఎందుకంటే తెలంగాణకు 2.5 ఏళ్ళు దాటిపోయినా ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రి లేడు. జంజీ మంత్రి లేడు, ముసలి మంత్రి లేడు, నడిమిట్ల మంత్రి లేడు, ఏ వయసున్న మంత్రి లేడు. ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. సో రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలు పోయినాయి. గురుకుల స్కూళ్ళలో కావచ్చు, రకరకాలుగా ఫుడ్ పాయిజన్ ద్వారా కావచ్చు, ఇక అందులో వీళ్ళు పెట్టిన ఏమంటారు నీళ్ళ సౌకర్యాలు లోపల పరిసరాలు సరిగా లేక కావచ్చు, ఇట్లా రకరకాలుగా 100కి పైగా విద్యార్థుల ప్రాణాలు పోయినాయి. సో మరి దీనికి ఎవరు అకౌంటబిలిటీ తీసుకోవాలి? ఇప్పుడు దీనికి అకౌంటబిలిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి రాజీనామా చేసిండు, అక్కడ జరిగింది. సో ఇక్కడ నువ్వు జంజీని మంత్రిగా పెట్టాలంటున్నావు, నీ దగ్గరనే మంత్రి లేడు. అక్కడ ఇంకేదో చేయాలంటున్నావు విద్యాశాఖలో, కానీ ఇక్కడ నీ విద్యాశాఖలో మొత్తం ఆగమంగడు ఉన్న సంసారం. మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది, ఎందుకు కొడతా అన్నదో కొట్టమనండి. Even doesn't student have to right to question the teachers. Even we have the right to question. So what we have to do right now? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది ప్రాబ్లం చెప్పినాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? ఇది విద్యార్థులు అంటున్నారు, మేము చెప్పేది కాదు. బయట ఆందోళన చేసినటువంటి విద్యార్థులే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు నీ దగ్గరనే మంత్రి లేడు విద్యాశాఖకు, నువ్వు కేంద్రంలో ఉన్నదాన్ని ఎట్లా చెప్తావు? నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో ఉన్నటువంటి చిన్న దుమ్ముకణం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనేది ఇక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇందులోనే సందట్లో సడేమియా ఆల్రెడీ ఏమంటారు అందులో కుంపులాటలు కంపులాటలు అన్నీ ఉంటాయి కదా, అందులో మళ్ళీ రాజుకున్నది ఏంది, నాలాంటి యువకులకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చిండు. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. యాజ్ అన్ ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. ఇట్లాంటి వచ్చిన ప్రతిసారి ఆయన బయటకు వస్తాడు, ఇప్పుడు మళ్ళీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి, నాలాంటి యువకులకు ఇవ్వాలి అని చెప్పి ఆయన బయటకు వచ్చింది. అటు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడేమైనా వచ్చి నాలాంటి యువకులకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నాడు. సో ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండు యువతకు మంత్రి పదవి ఇవ్వాలి అని. సో మరి ఒక సింబాలిక్గా నిలవాలి. ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్లో అవసరమైతే ఒక నిరుద్యోగిన ఇంకెవరైనా తీసుకొని వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఆ ఎమ్మెల్సీ నుంచి వాళ్ళకు ఒక విద్యాశాఖ మంత్రిగా పదవి ఇచ్చి కూర్చోబెట్టి ఒక రోల్ మోడల్గా నిలబడాలి. ఇది కాకుంటే కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, చాలామంది యువకులు ఉన్నారు ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళు, వాళ్ళని తీసుకుపోయినా మంత్రి పదవిలో విద్యాశాఖ మంత్రి పదవిలో కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే అప్పుడు మరి ఈయన నిజమే మాట్లాడుతున్నాడు, ఈయన ఆలోచించే మాట్లాడుతున్నాడు, ఈయన కరెక్ట్ లైన్ మీద ఉన్నాడని ప్రజలు అనుకుంటారు. లేకపోతే ఏదో గాలికి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు, ఆయనకే విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యార్థులు పిల్లలు చనిపోతూ ఉన్నారు, నీట్ పరీక్ష వల్ల 20 మంది పిల్లలు చనిపోతే ఇక్కడ కేవలం ఒక విద్యాశాఖ పరిధిలోనే గురుకుల స్కూళ్ళలోనే 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. మరి ఇక్కడ ఇంత పెద్ద కుంపటి పెట్టుకుని ఆయన వేరే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడనే అపవాదం ముఖ్యమంత్రికి వస్తుంది. సో ఇక ఇంకొక అంశము, ఈ ఇష్యూ అంతా జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఇంకొక ఘనకార్యం కూడా చేసిర్రు. ప్రచార యావలో జాతీయ మీడియానంతా పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడారు. సో ఈ మాట్లాడే క్రమంలో అక్కడ ఆయన ఒక విషయం చెప్తారు, విద్యాశాఖ అనేది కేంద్రంలో వచ్చి రావట్లేదు. గతంలో ప్రకాష్ జవదేకర్ కావచ్చు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, స్మృతి ఇరానీ కావచ్చు, ఇట్లా ఎవరికి కూడా విద్యాశాఖ వచ్చేస్తలేదు. సో ఇదేదో తేడా ఉంది అది అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడతాడు. प्रहलाद जोशी जी को मैं शुभकामना देना चाहता हूं, मगर जो एजुकेशन मिनिस्टर जो भी बना, देखो स्मृति ईरानी जी, प्रकाश जावड़ेकर जी, ऐसे पीछे पीछे ढूंढते जाओ, धर्मेंद्र प्रधान जी, हर किसी का किस्मत खराब ही हो गए. मैं ये चाहता हूं प्रहलाद जोशी का किस्मत खराब ना हो जाए. अब पांच एजुकेशन मिनिस्टर्स को आप कंटिन्यूसली देखो. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ కూడా బ్యాక్ ఫైర్ అయిన విషయం ఏంది అంటే ముఖ్యమంత్రికి తెలంగాణలో కూడా విద్యాశాఖ వచ్చేస్తలేదు. తెలంగాణలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ లీకేజ్ జరిగింది. ఇట్లా విద్యారంగంలో చాలా సమస్యలు జరిగినప్పుడు ఒకరిద్దరు విద్యాశాఖ మంత్రులు కూడా మారాల్సి వచ్చింది. మంత్రులను తీసి వేరేటోళ్ళని పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన ఏదైతే ఎగ్జాంపుల్ కేంద్రంలో చెప్పిర్రో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది తెలంగాణలో. అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆ విద్యాశాఖ పదవిలో మీరే ఉన్నారు ఆ కుర్చీలో. సో అక్కడ అచ్చిరావస్థ లేదు, కిస్మత్ మంచిగా లేదు, కేంద్రంలో విద్యాశాఖ మంత్రులు కిస్మత్ మంచిగా లేదు అన్నాడు ఆయన. ఇక్కడ కూడా కిస్మత్ మంచిగా లేదు. మరి ఆ కిస్మత్ మంచిగా లేని శాఖ ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నది. మరి మీ కిస్మత్ ఎట్లా ఉంటుందో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
అందరూ మోడీకి జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నారు. పాపం మోడీయే కాదు, ఇప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కిస్మత్ మంచిగా లేని శాఖ మీ దగ్గర ఉన్నది. నిరుద్యోగుల ఆందోళన బాట పట్టిర్రు, గురుకుల స్కూళ్ళలో సమస్యలు, వసతుల సమస్యలు ఉన్నాయి, మీరు స్కూళ్ళు మూసేస్తామంటున్నారు. ఇట్లాంటి చాలా సమస్యలు మీ విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు మిగతా ఇతర శాఖల సమస్యలు కాదు. విద్యాశాఖదే పెద్ద కుప్ప ఉన్నది, పెద్ద కొండ ఉన్నది. సో మరి ఇది ఏ రకమైన మీ కిస్మత్ ఎటు పోతుందో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ఎప్పుడు కానీ మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే అవసరమైతే మేము వీడియో అయిపోయినాక ఎడిటింగ్ చేసి కట్ చేసుకుంటామో ఇంకోటి చేసుకుంటాము, లేదు అంటే ఇది కరెక్ట్ కాదు అని ఒక పుస్తకాలు తీసి చదువుకోనన్నా మేము మళ్ళీ వీడియో చేసుకుంటాం. కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు మాట్లాడింది లైవ్లో వెళ్ళిపోతుంది, లక్షల మంది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, దేశాలు ప్రపంచాలు అన్నీ చూస్తాయి. సో కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. లేకుంటే మీకు ఇప్పుడు ఈ రెండు జస్ట్ మనం మామూలుగా చూస్తున్నాయి, 2 అంశాలు దొరికినాయి. ఇంకా దీన్ని కొంచెం డీప్గా చదివితే ఇంకా చాలా అంశాలు దొరుకుతాయి, ఇందులో బ్యాక్ ఫైర్ అయ్యేది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే ఆయన పరువే కాదు, మన రాష్ట్రం పరువు కూడా నిలబడుతుంది. థ్యాంక్ యూ.